గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. కుచేలుడు కృష్ణుని వద్ద నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ ఆ స్థానంలో దివ్యమైన భవంతి ఉన్నది. చుట్టూ ఉపవనాలు, సరస్సులు, ఎక్కడ చూచినా దాసదాసి జనాలు. కుచేలుని భార్య దివ్యమైనటువంటి చక్కని ఆభరణాలతో పట్టు వస్త్రాలు ధరించి వచ్చి నమస్కరించింది. కృష్ణుని యొక్క మహిమకు ఆశ్చర్యచకితుడై అభాగ్యుణ్ణైనటువంటి నన్ను శ్రీకృష్ణుడు ఈ విధంగా అనుగ్రహించాడని భావన చేశారు కుచేలుల వారు. తస్యైవ మే సౌహృద సఖ్య మైత్రి దాస్యం పునర్జన్మని జన్మని స్యాత్ మహానుభావేన గుణాలయేన విషజ్జతః తత్పురుష ప్రసంగః. దివ్యమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగిన పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణ స్వామితో చక్కటి స్నేహము, మైత్రి, సఖ్యము ఇవన్నీ ఈ జన్మలో నాకు లభించాయి. అదేవిధంగా ప్రతి జన్మయందు ఆ స్వామితో స్నేహము, మైత్రి, ఆ స్వామికి దాస్యం చేసేటువంటి అదృష్టం నాకు లభించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కేవలం ఆ పరమాత్మునికే కాదు, కళ్యాణ గుణములకు స్థానభూతుడైన ఆ పరమాత్ముని యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో సాంగత్యాన్ని, భాగవతుల్ని సేవించేటువంటి చక్కని అదృష్టాన్ని నాకు కలిగించాలని ఆ పరమాత్మని నేను వేడుకుంటూ ఉన్నాను. విశేషమైనటువంటి చక్కని సాంగత్యం భాగవత సాంగత్యం. దానివల్ల సమస్తమైనటువంటి పాపాలు పోతాయి, పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. భక్తాయ చిత్రా భగవాన్ హి సంపదో రాజ్యం విభూతిర్న సమర్థయత్యజః అదీర్ఘబోధాయ విచక్షణ స్వయం పశ్యన్నిపాతం ధనినాం మదోద్భవం. సహజంగా పరమాత్మ యొక్క సంకల్పం ఎలా ఉంటుందంటే, తనకు అత్యంత భక్తులైనటువంటి వారికి సంపదలు ఇవ్వటానికి స్వామి ఇష్టపడడు. రాజ్యం కానీ, అధికారం కానీ, ఐశ్వర్యం కానీ సమర్థించడు ఆ స్వామి. ఎందువల్ల అంటే, దూరదృష్టి లేనటువంటి వాళ్ళు ఆ ఐశ్వర్య భోగాల యొక్క మాయలో పడిపోయి మోహంతోనూ మదంతోనూ తమకు ఐశ్వర్యాన్ని ప్రసాదించినటువంటి పరమాత్మనే మర్చిపోతారు, దుష్టులైపోతారు. వారు ధనికులైనందువల్ల కలిగినటువంటి అహంకారంతో నాశనమైపోతారు. అందువల్లనే భక్తిభావం స్థిరంగా ఉండాలంటే వాళ్ళల్లో ఐశ్వర్యానికి సంబంధించిన అహంకారాలు, మమకారాలు, మదము ఇవి కలగకూడదని పరమాత్ముని యొక్క సంకల్పం. కాబట్టి ఇంత ఐశ్వర్యాన్ని పరమాత్ముడిచ్చాడనేటువంటి భావనతోనే నేను నా హృదయాన్ని పరమాత్మయందు లగ్నం చెయ్యాలి. కానీ ఈ ఐశ్వర్యములతో సంగం అనేటువంటిది పనికిరాదు అని కుచేలుడు భావన చేసుకుని, ఇత్థం వ్యవసితో బుద్ధ్యా భక్తో అతీవ జనార్దనే విషయాన్ జాయయాత్యక్షన్ను బుభుజే నాతి లంపటః. ఈ విధంగా భక్తి మార్గం గొప్పది, భక్తునిగా ఉండాలి తప్ప ఈ ఐశ్వర్యాన్ని చూచి అహంకారం పొందకూడదు. ఎల్లప్పుడూ కృష్ణుని యందే మనస్సు లగ్నం కావాలి, విషయ సుఖములన్నింటి పట్ల ఆసక్తి ఉండకూడదు అని తన భార్యతో పాటు జీవితాన్ని చక్కగా నడిపించాడు కుచేలుడు. ఐశ్వర్యముల పట్ల ఏ విధమైన ఆసక్తి లేకుండా,
వాటితో సంగం లేకుండా, సుఖముల పట్ల ఆసక్తి లేకుండా కృష్ణ భక్తుడై, తస్య వై దేవదేవస్య హరేః యజ్ఞపతేః ప్రభో బ్రాహ్మణాః ప్రభవో దైవం నతేభ్యో విద్యతే పరం. దేవదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణునకు, యజ్ఞపతి అయిన విష్ణుస్వరూపుడైన ఆ పరమాత్మకు బ్రాహ్మణోత్తములంటే మిక్కిలి ప్రీతి. వారు చెప్పినట్లుగా చేస్తాడు ఆ స్వామి. పరమాత్మకు కూడా బ్రాహ్మణోత్తముల కన్నా పరమైనటువంటిది, మించింది ఏదీ లేదు. వారికి తననైనా ఇస్తాడు. ఎందువల్లంటే ఉన్నదానితో తృప్తిపడి సత్కర్మలను ఆచరిస్తూ సన్మార్గంలో చక్కగా నడుస్తూ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచేటువంటి వారు ఆ విప్రులు కాబట్టి, వారి జీవన విధానం అనేది అందరికీ ఆదర్శం కాబట్టి, భగవంతుని పట్ల ప్రేమ ఎక్కువ కావడానికి, పెరగడానికి ముఖ్యమైనటువంటి కారకులు వారు కాబట్టి వారంటే పరమాత్మకు ఎంతో ఇష్టం. ఏవం సవిప్రో భగవత్ సుహృత్తద దృష్ట్వా స్వభృత్యైః అజితం పరాజితం తద్ధ్యాన వేగోద్గ్రథితాత్మబంధనః తద్ధామలేభే అచిరతః సతాంగతిం. ఈ విధంగా భగవంతుడైనటువంటి కృష్ణుని మిత్రుడగు కుచేలుడు ఇలా అర్థం చేసుకున్నాడు. పరమాత్ముడు ఎవరికీ వశం కాడు, కానీ భక్తులకు మాత్రం ఆయన వశమైపోతాడు, వారి చేతిలో పరాజితుడవుతాడు, వారు ఏం కోరినా చేస్తాడు అని ఆ శ్రీకృష్ణుని యొక్క కళ్యాణ గుణములు తలుచుకోవటం ద్వారా, ఆ స్వామిని ధ్యానం చేయటం ద్వారా ఆయన హృదయం అంతా కూడా పరవశించిపోయింది, శరీరం అంతా పులకాంచితమైపోయింది. జీవించినంతకాలం ఆ పరమాత్మ ధ్యానంతోనే గడిపి ఆ తరువాత స్వామి సన్నిధికి చేరుకున్నాడు ఆ కుచేలుడు. ఏతద్ బ్రహ్మణ్య దేవస్య శ్రుత్వా బ్రహ్మణ్యతాం నరః లబ్ధభావో భగవతి కర్మబంధాద్ విముచ్యతే. విప్రోత్తముడైనటువంటి ఈ కుచేలుని చక్కని వృత్తాంతాన్ని ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేస్తారో వారికి ఆ శ్రీకృష్ణ స్వామి మీద భక్తి పెరగటమే కాకుండా సమస్తమైన బంధముల నుంచి, కర్మబంధముల నుంచి విముక్తిని పొంది పరమాత్ముడైన కృష్ణుని అనుగ్రహాన్ని సాధిస్తారు అని చెబుతున్నారు ఫలశ్రుతిగా. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 81వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 82వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ శుక ఉవాచ అథ ఏకదా ద్వారవత్యాం వసతో రామకృష్ణయోః సూర్యోపరాగ సుమహాన్ ఆసీత్ కల్పక్షయే యథ. ఒకప్పటి విషయం చెబుతున్నారు ఇప్పుడు. శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన చక్కని వృత్తాంతములన్నీ పరీక్షిత్ మహారాజు వినాలని ఆసక్తిగా ఉన్నారు కాబట్టి అక్కడక్కడ వృత్తాంతాలు క్రమంగా కాకుండా ముందు జరిగిన విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుని మరి ఆ సుఖయోగీంద్రుల వారు పరీక్షిత్తుకు తెలియజేస్తున్నారు. అథైకదా ద్వారవత్యాం వసతో రామకృష్ణయో. ద్వారకా నగరంలో సుఖంగా రామకృష్ణులు ఉన్నటువంటి సందర్భంలో ఒకానొకసారి, ఎప్పుడో ఒకసారి సూర్యోపరాగ సుమహాన్ ఆసీత్, సూర్యగ్రహణం వచ్చి ఉండెను. ఎప్పటిదో విషయం చెబుతున్నారు. కల్పక్షయే యథ, కల్పాంతంలో ఏ విధంగానైతే సూర్యుడు కనిపించకుండా పోతాడో ఆ రకమైనటువంటి సూర్యగ్రహణం వచ్చింది. ఆ సందర్భంలో తం జ్ఞాత్వా మనుజారాజన్ పురస్తాదేవ సర్వతః స్యమంత పంచకం క్షేత్రం యయుశ్రేయో విధిత్సయా. ప్రజలందరూ కూడా ఆ పర్వదినం నాడు, అంటే ఈ సూర్యగ్రహణం వచ్చినటువంటి రోజు శమంతక పంచకం అనేటువంటి క్షేత్రానికి వెళ్ళారు. కురుక్షేత్ర స్థానమైనటువంటి శమంత పంచకానికి వెళ్ళారు. అక్కడ పరశురాముని చేత ఏర్పాటు చేయబడినటువంటి 5 సరస్సుల్లో స్నానములు ఆచరిస్తారు. తం జ్ఞాత్వా మనుజారాజన్ పురస్తాదేవ సర్వతః, ముందుగానే ఆ సూర్యగ్రహణం ఎప్పుడున్నదో తెలుసుకుని ఆ సూర్యగ్రహణం నాడు గ్రహణ స్నానాలు ఆచరించడం కోసం పవిత్రమైనటువంటి కురుక్షేత్ర స్థానమైనటువంటి శమంత పంచకానికి అందరూ బయలుదేరి చాలామంది ప్రజలు వెళ్ళారు. అప్పుడు ఈ యదువీరులు కూడా బయలుదేరి వెళ్ళారు. నిఃక్షత్రియాం మహీం కుర్వన్ రామశస్త్రభృతాంబరః
నృపాణాం రుధిరౌఘేణ యత్ర చక్రే మహాహ్రదాన్. భూమి మీద ఎక్కడా క్షత్రియుడనేవాడు ఉండకూడదు అనే సంకల్పంతో పరశురాముడు తన తండ్రికి క్షత్రియులు చేసినటువంటి అపచారానికి ప్రతిచర్యగా 21 మారులు భూమి అంతా ప్రదక్షిణం చేసి కనిపించినటువంటి దుష్ట క్షత్రియులందరినీ సంహరించి వారి యొక్క రక్తంతో ఏర్పాటు చేసినటువంటి 5 హ్రదములు, నీటి మడుగులు అక్కడ ఉన్నాయి. రుధిరౌఘేణ యత్ర చక్రే మహాహ్రదాన్, వారి రక్తములతో తర్పణం చేసి అక్కడ 5 మడుగుల్ని ఏర్పాటు చేశాడు పరశురాముడు. ఈజే చ భగవాన్ రామో యత్ర స్పృష్టోపి కర్మణ లోకస్య గ్రాహయన్నీశో యథాన్యో అఘాపనుత్తయే. మరి అంతమంది క్షత్రియులందరినీ వెతికి సంహరించటం వల్ల ఆ పరశురామునికి ఏదైనా పాతకం అంటుకుందా అంటే, ఆయన సాక్షాత్తు దైవస్వరూపుడు, నిరంతరము తపోనిష్టలో ఉండేటువంటి మహానుభావుడు, దుష్ట సంహారకుడు, లోక కళ్యాణం కోసం ఆవిర్భవించినవాడు కాబట్టి ఆయనకి పాపం ఏది అంటదు. అయినప్పటికీ కూడా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నిత్యము చేయదగినటువంటి కర్మలను, తాము తెలిసి తెలియక చేసినటువంటి పాపాల వల్ల కలిగేటువంటి ఫలితాన్ని పోగొట్టుకోవడానికి ఆచరించవలసినటువంటి కర్మలను విడిచిపెట్టేస్తారు అనేటువంటి ఆలోచనతో తాను శ్రేష్టమైనటువంటి యజ్ఞమును ఆచరించాడు పరశురాముడు. పరశురాముడు జ్ఞాని కాబట్టి ఆయన యజ్ఞములు చేసి తాను ప్రాయశ్చిత్తం చేసుకోవలసినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ సామాన్య జనులు కూడా అటువంటి వారిని చూసి అంతమందిని సంహరించాడు. అలాంటి పరశురాముడే ఎటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకోకుండా ఊరుకున్నాడు. కాబట్టి మనము చెయ్యక్కర్లేదని సామాన్యులు కూడా ఆయనతో పోలిక పెట్టుకుని చేయవలసిన కర్మలు కూడా ఆచరించకుండా భ్రష్టులైపోతారు. కాబట్టి అలాంటి వారికి జ్ఞానం కలగటం కోసం పరశురాముడు తాను చేసిన పనికి తనకి ఏమాత్రము దోషం అంటకపోయినప్పటికీ లోకానికి ఒక చక్కని ఉదాహరణ, నిదర్శనాన్ని అందించటం కోసం తన పాపాన్ని పోగొట్టుకునేటువంటి మిషతో మహత్యాం తీర్థయాత్రాయాం తత్రాగన్ భారతీ ప్రజా వృష్ణయశ్చ తథా క్రూర వసుదేవాహుకాదయ. కాబట్టి అలా ఊహించినటువంటి పరశురాముడు చక్కగా యజ్ఞం చేశాడు అక్కడ. అందువల్ల ఆ ప్రదేశం ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, శమంత పంచకం అనేటువంటిది. ఆ చక్కని తీర్థంలో స్నానమాచరించడానికి భారతదేశంలో ఉండేటువంటి సమస్తమైన ప్రజలు కూడా వచ్చారు. అదేవిధంగా వృష్టి వంశానికి చెందినటువంటి వారు అక్రూరుడు, వసుదేవుడు, అలాగే ఆహుకుడు అనబడేటువంటి వారు, యదుశ్రేష్ఠులంతా వెళ్ళారు అక్కడికి. యయుర్భారత తత్క్షేత్రం సమఘం క్షపైష్ణవ గద ప్రద్యుమ్న సాంబాద్యా సుచంద్ర శుకసారణై. ఓ పరీక్షిన్ మహారాజా, పరశురాముడు యజ్ఞమాచరించడం చేత పవిత్రమైనటువంటి ఆ కురుక్షేత్రంలో ఉన్నటువంటి శమంత పంచకం అనే ప్రదేశానికి అనేక మంది ప్రజలు తమ తమ పాపాలు పోగొట్టుకోవటం కోసం వచ్చారు ఆ తీర్థంలో స్నానం ఆచరించడానికి. గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారు, సుచంద్రుడు, శుకుడు, సారణుడు ఇత్యాదిగా కలిగిన ఎంతోమంది యదువీరులంతా అక్కడికి వచ్చారు. ఆస్తే అనిరుద్ధో రక్షాయాం కృతవర్మ చయూథప. అలా వచ్చేటువంటి వారందరి కోసం, బంధుమిత్రులతో వచ్చేటువంటి వారందరికీ రక్షణగా కృష్ణుని మనువడైనటువంటి అనిరుద్ధుడు, అలాగే కృతవర్మ, వీళ్ళంతా చక్కగా ఆ వచ్చే పరివారాన్నంతా రక్షిస్తూ ఉన్నారు. తే రథై దేవధిష్ణ్యాభై హయైశ్చ తరణప్లవై గజైర్నదద్భి అభ్రాభ్రై నృభిర్విద్యాధరద్యుభి. వాళ్ళంతా ఎలా వచ్చారు అంటే దేవ విమానాలతో సమానమైనటువంటి రథాల మీద పరివారంగా వస్తూ ఉన్నారు. అలాగే దివ్యమైనటువంటి చక్కని అశ్వములను అధిరోహించారు. ఆ అశ్వాలు ఎలా ఉన్నాయి అంటే తరంగాల్లాగా ఉన్నాయి. వేగంగా గమనం కలిగినటువంటి తరంగముల వంటి వేగం కలిగిన చక్కని గుర్రముల మీద వచ్చారు. అదేవిధంగా మేఘముల యొక్క కాంతితో ప్రకాశించేటువంటి మదించినటువంటి ఏనుగుల మీద వచ్చారు.
అదేవిధంగా నృభిర్విద్యాధరద్యుభి, విద్యాధరులనబడే దేవతలతో సమానమైన కాంతి కలిగినటువంటి రక్షక భటులతో, పదాతి దళంతో అంటే చతురంగ బలాలతో, సమస్తమైన సైన్యంతో, పరివారంతో కూడినటువంటి వారై యదువీరులంతా ఆ శమంత పంచకం అనేటువంటి చక్కని క్షేత్రానికి చేరుకున్నారు. వ్యరోచంత మహాతేజా పథి కాంచనమాలిన, వాళ్ళంతా బంగారుమయమైనటువంటి చక్కని మాలలు కంఠమునందు ధరించి ఉండటం చేత మిలమిలా మెరిసిపోతున్నారు గొప్ప తేజస్సుతో వాళ్ళంతా. దివ్యస్రగ్వస్త్ర సన్నాహ కళత్రై ఖేచరా ఇవ తత్ర స్రాత్వా మహాభాగా ఉపోహ్య సుసమాహితా. దివ్యమైన చక్కని పుష్పమాలలు, దివ్యమైన వస్త్రములు ఇవన్నీ ధరించి పత్నులతో కూడినటువంటి వారై దేవతల వలె ప్రకాశిస్తూ వచ్చారు అక్కడికి యదువీరులు తమ పరివారాలతో. ఆ శమంత పంచకం అనే చోట చక్కగా స్నానం చేసి ఆ రోజు ఉపవాసం ఉన్నారు అక్కడ అందరూ కూడా. ఉపోష్య సుసమాహితా, వ్రతనిష్టాపరులై ఉన్నారు అక్కడ. బ్రాహ్మణేభ్యో దదుర్ధేను వాసస్రగ్రుక్మమాలినీ రామహ్రదేషు విధివత్ పునరాప్లుత్య వృష్ణయ. అక్కడికి వచ్చి చక్కగా స్నానమాచరించి బ్రాహ్మణులకు చక్కని ధేనువులను దానం చేశారు. ఆ ధేనువులు ఎలా ఉన్నాయంటే చక్కని పుష్పములతో అలంకరింపబడి ఉన్నాయి, బంగారుమయమైనటువంటి కొమ్ములకు తొడుగులు వేయబడి ఉన్నాయి. అలాంటి గోవులను దానం చేశారు. ఆ విధంగా పరశురాముని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ సరస్సుల యందు చక్కగా తీర్థముల యందు చక్కగా మాటిమాటికి స్నానం చేశారు ఆ వృష్ణివంశీయులంతా కూడా. దదుస్వన్నం ద్విజాగ్రేభ్య కృష్ణేనో భక్తిరస్త్వితి స్వయం చ తదనుజ్ఞాతా వృష్ణయ కృష్ణదేవతా. బ్రాహ్మణోత్తముల కొరకు రుచికరమైనటువంటి చక్కని భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఎందువల్ల ఇవన్నీ చేస్తున్నారు అంటే పాపములు పోవటానికే కాదు, మాకు ఎల్లప్పుడూ పరమాత్మ స్వరూపుడైన కృష్ణుని యందు భక్తి నిలిచి ఉండాలి అని వారి సంకల్పం. అదేవిధంగా కృష్ణుడే తమకు పరదైవంగా కలిగినటువంటి వాళ్ళంతా వృష్ణివంశీయులంతా ఆ శ్రీకృష్ణుని ఆజ్ఞతో అందరికీ దాన ధర్మాలు చేశారు. భుక్త్వోపవివిషు కామం స్నిగ్ధఛాయాంఘ్రిపాంఘ్రిషు తత్రాగతాంస్తే దదృశు సుహృత్ సంబంధినో నృపాన్. ఆ తరువాత ఉపవాస దీక్ష విరమించిన తరువాత వారు కూడా చక్కగా భోజనం చేసి అందరూ మనోహరమైనటువంటి చెట్ల నీడల్లో ఆసీనులై చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఆ సందర్భంలో ఆ తీర్థముల యందు స్నానం ఆచరించటానికి ఎంతోమంది వచ్చారు, వారిలో బంధువులు కూడా ఉన్నారు. తత్రాగతాంస్తే దదృశు సుహృత్ సంబంధినో నృపాన్. తమ బంధువులైనటువంటి ఎంతోమంది రాజవంశీకుల్ని ఈ వృష్ణివీరులు అక్కడ దర్శించారు. మత్స్యౌసీనర కౌసల్య విదర్భ కురుసృంజయాన్ కాంభోజ కైకయాన్ మద్రాన్ కుంతీనానర్త కేరళాన్. మత్స్యవంశీయులు, ఉసీనర దేశీయులు, కోసల దేశీయులు, విదర్భ కురు సృంజయ వంశాలకి చెందినటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు. అదేవిధంగా కాంభోజ, కేకయ, మద్ర ఈ దేశములకు చెందినటువంటి వారు, అలాగే కుంతీ దేశములకు చెందినటువంటి వారు, ఆనర్త దేశములకు చెందినవారు, కేరళ దేశములకు చెందినవారు ఎంతోమంది ఆ తీర్థములకు పవిత్ర స్నానాలు ఆచరించడానికి వచ్చారు. ఈ సూర్యగ్రహణాన్ని పురస్కరించుకుని గ్రహణ స్నానాలు చేయటానికి. అన్యాంశ్చైవాత్మ పక్షీయాన్ పరాంశ్చ శతశో నృప. ఆత్మీయులైన వాళ్లే కాక శత్రుపక్షంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. తీర్థస్నానాలు చేసేటప్పుడు బంధువులే కాకుండా శత్రువులు కూడా కనిపించారు. అయినా అక్కడ అవేం పాటించలేదు. నందాదీన్ సుహృదో గోపాన్ గోపీశ్చోత్కంఠితాః చిరం. అలాగే గోవ్రజం నుంచి నందుల వారు వచ్చారు, స్నేహితులు వచ్చారు, గోపాలకులు వచ్చారు, గోపికలు వచ్చారు. వాళ్ళంతా శ్రీకృష్ణ దర్శనం కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా అన్యోన్య సందర్శన హర్ష రంహస ప్రోత్ఫుల్ల హృద్వక్త్రసరోరుహశ్రియ ఆశ్లిష్య గాఢం నయనైః స్రవజ్జలాః హృష్యత్వచో రుద్ధగిరో యయుర్ముదం.
అందరూ బంధువులంతా అక్కడికి చేరారు, నందాదులు చేరారు. పరస్పరము ఈ వృష్ణివంశీయులు నందాదులు వీళ్ళంతా బంధువులు, గోపాలకులు గోపికలు, ఒకరికొకరు తెలిసిన వాళ్ళంతా కలిసేటప్పటికీ ఆత్మీయ సందర్శనం చేత వారిలో ఎంతో ఆనందంతో కూడిన వేగం ఏర్పడింది. వికసించినటువంటి పద్మాల్లాంటి హృదయములు కలిగినటువంటి వారై, ముఖాలు కలిగినటువంటి వారై, ముఖపద్మములన్నీ శోభతో వెళ్ళి విరిసినై వాళ్ళకి. ఒకరినొకరు చక్కగా గాఢంగా కౌగిలించుకుని ఆనందాశ్రువుల్ని జాలువారుస్తూ ఉన్నారు. వారి శరీరములన్నీ కూడా బంధువుల యొక్క దర్శనంతో రోమాంచితమై ఉన్నది. ఆనందాశ్రువులు కంఠమునకు అడ్డుపట్టం చేత మాటలు గద్గదమైపోయినాయి. అంటే బంధుమిత్రుల్ని అక్కడ దర్శించారు. ఆ శమంత పంచకం అనేటువంటి చోట ఈ గ్రహణస్థాన సందర్భంగా ఒకరినొకరు చూచి ఆనందాన్ని పొందారు. స్త్రియశ్చ సంవీక్ష్య మిథోతి సౌహృదస్మితామలాపాంగదృశోభిరేమిరే స్తనైస్తనాన్ కుంకుమ పంకరూషితాన్ నిహత్య దోర్భిః ప్రణయాశ్రులోచనా. అలాగే స్త్రీలందరూ ఒకరికొకరు పలకరించుకున్నారు, కౌగిలించుకున్నారు, హృదయపూర్వకంగా కౌగిలించుకున్నారు. హృదయ భాగమునందు అలదుకున్నటువంటి కుంకుమ రేఖలు కలిగినటువంటి స్త్రీలందరూ ఒక ప్రదేశం నుంచి వచ్చినటువంటి వారు మరో ప్రదేశం నుంచి వచ్చిన తమ బంధుమిత్రులను చూచి ఆ స్త్రీలను ఈ స్త్రీలు కౌగిలించుకొని, బాగున్నావా అమ్మ, ఎన్నాళ్ళయింది నిన్ను చూసని వాళ్ళు చక్కగా కుశల ప్రశ్నలు వేసుకున్నారు. చక్కగా ప్రేమతో కూడినటువంటి ఆనందాశ్రువులతో ప్రేమపూర్వకంగా పలకరించుకున్నారు. తతోభివాద్య తే వృద్ధాన్యవిష్టైః అభివాదితాః స్వాగతం కుశలం పృష్ట్వా చక్రుః కృష్ణకథాః మిథః. ఆ తరువాత పెద్దలైన వాళ్ళకేమో యువకులంతా నమస్కారం చేశారు. యువకులైనటువంటి వాళ్ళని పెద్దవాళ్ళు ఆశీర్వదించారు. పరస్పరము స్వాగతాలు పలికిన తర్వాత కుశల ప్రశ్నలన్నీ అడిగి అందరూ కలిసి కృష్ణుని యొక్క దివ్య కథల్ని గానం చేసుకున్నారు. పృథా భ్రాతృన్ స్వశ్రూర్వీక్ష్య తత్పుత్రాన్ పితరావపి భ్రాతృపత్నీర్ముకుందంచ జహౌ సంకథయా శుచః. కుంతీదేవి కూడా వచ్చింది అక్కడికి తన కుమారులతో, పాండవులతో పాటు. అదే సమయంలో వసుదేవుడు తన పుత్రులతో వచ్చాడు. బలరాముడు, కృష్ణుడు తదితరులైన యదువీరులంతా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ పరస్పరం ఒకరినొకరు పలకరించుకున్నారు. వసుదేవుణ్ణి చూచి, సోదరుణ్ణి చూచి కుంతీదేవి కంటి వెంట నీళ్లు కారుతూ ఉంటే ప్రేమగా పలకరిస్తూ ఉంది సోదరుడైనటువంటి వసుదేవుణ్ణి. కుంత్యువాచ ఆర్యభ్రాతరహం మన్యే ఆత్మానం అకృతాశిషం యద్వా ఆపత్సు మద్వార్తాం నాను స్మరథ సత్తమాహ. సోదరా, మీరందరూ ఇక్కడ కనిపించారు, నాకెంతో సంతోషంగా ఉంది. నేను ఇన్నాళ్ళకి చక్కగా ఆశీర్వదింపబడ్డాను మీ అందరి చేత. కానీ ఆపదలు వచ్చినప్పుడు మాత్రం నాకు సంబంధించినటువంటి విషయాల్ని మీరెవరూ స్మరించలేదు. అది నాకు చాలా బాధగా ఉంది. నా పుత్రులతో పాటు నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. ఆ సమయంలో మీరెప్పుడూ నన్ను తలుచుకోలేదన్నది కుంతీదేవి. సుహృదో జ్ఞాతయః పుత్రాః భ్రాతరః పితరావపి నానుస్మరంతి స్వజనం యస్య దైవం అదక్షిణం. దైవము నాకు ప్రతికూలంగా ఉన్నది కుంతీదేవి చెబుతోంది. నా స్నేహితులు కానీ, సోదరులు కానీ, నా పుత్ర సమానులైనటువంటి వారు కానీ, తల్లిదండ్రులు కానీ, నా స్వజనులు అనుకున్న వాళ్ళెవ్వరూ కూడా నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను తలుచుకోలేదు. అదే నాకు బాధగా ఉంది అంది కుంతీదేవి వసుదేవునితో. అప్పుడు వసుదేవుడు అంటున్నాడు, అంబమాస్మానసూయేథాః దేవ క్రీడనకాన్నరాన్ ఈశస్య హి వశే లోకః కురుతే కార్యతే తవ. తల్లి, అమ్మా, ఓ కుంతి, ఎందుకమ్మా ఈ విధంగా మా మీద కోప్పడతావు నువ్వు? మనమంతా దేవుని ఆయన లీలలో ఉన్నాం. ఆయన ఏది ఆడిస్తే మనం అది ఆడవలసిందే కదా. మనమంటూ చేసేదేమున్నది? ఈశస్య హి వశే లోకః. ఆ పరమాత్ముని చేతిలోనే ఈ ప్రపంచమంతా ఉన్నదమ్మా. ఆయన ఏది సంకల్పిస్తే అదే జరుగుతుంది. మనం అనుకున్నట్లు జరుగుతుందా? కంస ప్రతాపితా సర్వే వయం యాతా దిశం దిశః ఏతర్హ్యేవ పునఃస్థానం దైవేనా సాధితా స్వసః. కంసుని చేత భయాన్ని పొందినటువంటి మేమంతా కూడా
బంధువులమైన మేము కూడా 4 దిక్కులకి చెల్లాచెదరై వెళ్ళిపోయాం. మేము అంత సుఖంగా లేము ఓ కుంతి. నువ్వు ఏ విధంగానైతే కష్టాలు పడ్డావో మేము కూడా కంసుని చేతిలో ఆ విధంగానే కష్టాలు చాలా పడ్డాము. మనందరం కూడా భగవంతుని చేతిలో ఉన్నాం. ఎప్పుడు ఏ విధంగా ఏ కష్టం వస్తుందో తెలియదు కదా. నీ కష్టాలు తీర్చడం కోసం మేము ఆలోచించలేదని నువ్వు బాధపడద్దు. మేము కూడా కంసుని చేత పీడింపబడుతూ ఎన్నో దుఃఖాలు అనుభవించాము అని తన సోదరితో చెబుతూ ఉన్నాడు ఆ వసుదేవుడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద హరి గోవింద